హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. మేమైతే ఇక్కడ సంక్రాంతి పండగకి సజ్జగారలు చేస్తున్నాం అనమాట. ప్లీజ్ వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్స్ చేయండి. తర్వాత ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేసి ఆలని క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను సజ్జగారలు చేయడానికి సజ్జపిండి అయితే ఇది గిన్నె పట్టించాము. ఒక సేరు సజ్జలు పిండి పట్టించామన్నమాట. 1 కేజీ బెల్లం ఇలా మెత్తగా దంచి గిన్నెకి పెట్టేసుకున్నాను. అందులోకి ఇవి సజ్జ బూరలు బాగా స్మూత్గా రావడానికి కొద్దిగా మైదా పిండి, కొద్దిగా బియ్యం పిండి కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని పాకం పట్టుకుందాం. ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని గిన్నెలో వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను. ఆరు బయట ఇలా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అందుకే పొయ్యి బయట పెట్టేసి చేస్తున్నాము. ఇక్కడ బెల్లంలో కొన్ని నీళ్ళు వేసాను. మనం టీ గ్లాస్ తాగుతాం కదా, అన్నీ వేసుకోవచ్చు. ఇది సజ్జపిండి కొంచెం వాటర్ ఎక్కువ వేసినా ఏం కాదనమాట. ఒక వాటర్ గ్లాస్ అన్నీ కూడా వేసుకోవచ్చు. మనం వాటర్ తాగుతాం కదా, ఆ గ్లాస్ అన్నీ వేసుకోవచ్చు. బెల్లం బాగా ఉడకనివ్వాలి. ఇలా ఎక్కువ తీగపాకం కూడా అవసరం లేదనమాట. లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది. జస్ట్ ఇలా బెల్లం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా ఉడకాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒకసారి స్పూన్ తోటి గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇలా వేసేస్తే అది నీళ్ళల్లో కలిసిపోకుండా ఒక చోట ఉండిపోతే సరిపోతుంది అనమాట. ఇక్కడ వేలుతో మనం ఇలా అంటే చూడండి, లైట్గా గీతలాగా కనిపిస్తుంది. ఇలా ఇది లేత తీగపాకం అనమాట. మనం ఇలా చెక్ చేసుకోకపోయినా ఇవి సజ్జగారలు వస్తాయి, ఏం కాదు. ఇలా ఉడికించుకుంటే బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత బెల్లంలో ఇసుక ఏమన్నా ఉంటే వడగట్టుకోండి వేరే గిన్నెలోకి. మాకు ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను బెల్లంలో. ఈ పాకంలో ఈ పిండి వేసి కలుపుకోవాలి. ఇది ఉండలు కడుతుందేమో అని భయం అవసరం లేదు. ఎందుకంటే మనము ఇది ఇప్పుడే కలుపుకోవాలన్నమాట. ఇది మనము బియ్యం పిండితో అరిసెలు చేస్తాం కదా, అదైతే కలిపి 2-3 రోజుల తర్వాత అరిసెలు చేసుకుంటారు. ఇది అలా కాదు, వెంటనే మనం రొట్టె పిండిలాగా కలిపేసుకోవాలి. బాగా జీవిటి వచ్చేంత వరకు పిసుక్కోవాలన్నమాట. లేదంటే అలా వదిలేసామనుకో గట్టిగా అయిపోతాయి, ఉండలుగా అయిపోతాయి. అవి దంచినా సరే రానంత గట్టిగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ పిండి పచ్చిగున్నప్పుడే ముద్దలా చేసుకోవాలి. ఈ పిండి అంతా వేసి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనము కొంచెం మైదా పిండి, కొద్దిగా బియ్యం పిండి వేసుకోవచ్చు, కొంచెం స్మూత్గా రావడానికి. పిండి బాగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. మనకు ఇవి గారెలు విరిగిపోతాయి ఆ టెన్షన్ ఏమీ లేదన్నమాట. మనం కావాలంటే ఇంకా కొద్దిగా పిండి వేసి కూడా కలుపుకోవచ్చు. నూనెలో వేసినప్పుడు అలా విరిగిపోతున్నాయి అనుకుంటే కొంచెం మనకు డ్రై పిండి వేసి మళ్ళీ బాగా కలుపుకొని వాటర్ అప్లై చేసుకొని స్మూత్గా చేసుకొని చేస్తే కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పిండిని అంతా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇందులో మనకు కలపడానికి ఈజీగా రాదు కాబట్టి ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా మనము చపాతీ పిండి కానీ రొట్టె పిండి కానీ కలుపుతాం కదా, ఆ విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కొంచెం కొంచెం వాటర్ అప్లై చేస్తూ బాగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఇందులో నీళ్ళు వేస్తే చెడిపోతాయేమో అలాంటి డౌట్ ఏం అవసరం లేదు. మనం రొట్టె పిండిని ఎలాగైతే ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకుంటామో ఆ విధంగా పిండి స్మూత్ అయ్యేంత వరకు కలుపుకోవచ్చు. చాలా చక్కగా వచ్చేస్తాయి. అలాగే మనకు ఒక్కొక్క గారెని అలా ఒత్తుకోకుండా ఒకేసారి పెద్ద పెద్దగా రొట్టెలు చేసి ఇలా గ్లాస్తో కట్ చేసుకొని కూడా చాలా తొందరగా చేయొచ్చు అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పిండి చేసిన తర్వాత
చాలా స్మూత్గా ఉండాలి పిండి అయితే, ఇలా రొట్టె పిండి ఉన్నట్టు ఉండాలి. ఇప్పుడు పిండి వేసి నేను రొట్టె కొడుతున్నా చూడండి, ఈ విధంగా కొట్టుకోవాలి. చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట, ఎక్కువ టైం పట్టకుండా ఒకేసారి ఒక 8-10 అలా చేసేసుకోవచ్చు. రౌండ్ షేప్ కూడా చాలా రౌండ్గా వచ్చేస్తుంది. మనం చేత్తో అలా ఒత్తుకున్న దానికన్నా ఇవి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, గ్లాస్తో ఇలా పెట్టేస్తే అయిపోతుంది, రౌండ్గా వచ్చేస్తాయి. ఒక్కోసారి అలా 4-5 వేసి కాల్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మా అమ్మ గారెల్ని కాలుస్తుంది, నేనైతే ఇలా రౌండ్స్ చేస్తున్నాను. మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. తను ఇలా రొట్టె చేయడానికి రౌండ్స్ చేసిస్తుంది. అందరం కలిసి సరదాగా మాటలు పెట్టుకుంటూ, అసలు పని చేసినట్టు కూడా ఉండదన్నమాట ఇలా అందరం కలిసి చేస్తుంటే. సో ఈ విధంగానే పిండి అంతా ప్రతిసారి మనం పిండి రొట్టె కొట్టడానికి తీసుకున్న ప్రతిసారి ఇలా వాటర్ అప్లై చేసుకొని స్మూత్గా పిండిని బాగా ప్రెస్ చేసి అప్పుడు రౌండ్ చేసుకొని చేయాలి. చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట. చాలా తొందరగా అవుతుంది. మనం బియ్యం అరిసెలు అయితే ఒక్కొక్కటి అలా ఒత్తుకుంటాం కదా, ఎప్పుడు తిన్నవే కదా బియ్యం అరిసెలు అని చెప్పేసి. అందులోని ఇప్పుడు వింటర్ సీజన్లో, చలికాలంలో ఇవి సద్దలు హెల్త్కి చాలా మంచిదన్నమాట. కాబట్టి హీట్ని పెంచుతాయి బాడీలో, అందుకని చెప్పేసి సజ్జగారలు చేస్తున్నాము. సంక్రాంతి అంటేనే సజ్జలు, సజ్జ రొట్టెలు, సజ్జగారలు అలా చేసుకుంటారు కదా, అందుకని చెప్పేసి సంక్రాంతి పండుగకి సజ్జగారలు అయితే చేసేస్తున్నాము. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.